హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్ఎస్ న్యూస్ టీవీ. ఈరోజు న్యూస్ చూద్దాం. క్రికెట్ అభిమానులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ కోసం ప్రత్యేక బస్సులు నడుపుతామని సంస్థ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి స్టేడియానికి 60 బస్సులను నడుపుతామని వెల్లడించారు. ఈ రోజు నుంచి 29వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు ఈ బస్సులు ప్రారంభమవుతాయని చెప్పారు. నెక్స్ట్, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ కండువా కప్పి జానీ మాస్టర్ను పవన్ సాదరంగా ఆహ్వానించారు. కాగా నెల్లూరు జిల్లాకు చెందిన జానీ మాస్టర్ తెలుగుతో పాటు పలు తమిళ, కన్నడ సినిమాలకు కూడా కొరియోగ్రాఫర్గా వ్యవహరించారు. నెక్స్ట్, సినీ నటుడు మాజీ వైసీపీ నేత పృథ్వీరాజ్ జనసేనలో చేరారు. ఆయన వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా కొద్ది కాలంగా పృథ్వీరాజ్ వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో జనసేనకు మద్దతు పలుకుతున్నారు. పార్టీ ఆదేశిస్తే సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుపై పోటీకి తాను సిద్ధమని ఆయన ఇటీవల ప్రకటించారు. ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.